నా పేరు హరికృష్ణ. జీడిమెట్ల హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమానికి రావటం జరిగింది. వాళ్ళ అక్కడున్న అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రం చేయటం వలన వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుందని మా వదిన గారు చెప్పారు. మా వదిన గారి ద్వారా ఇక్కడికి రావటం జరిగింది. మాకు మనసుకి ప్రశాంతత కలిగింది. ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని అనిపించింది. నా పేరు సురేఖ. నేను జీడిమెట్ల నుంచి వచ్చాము. అమ్మా నాన్న అనాథుల ఆశ్రమం సెకండ్ టైం వస్తున్నాం మేము ఇక్కడికి. సో నేను మొత్తం ఆశ్రమం చూశాను. అక్కడ చాలామంది ఉన్నారు డిసేబుల్డ్ పర్సన్స్. చూడగానే బాధ వేసింది. కాకపోతే వీళ్ళు ద వే దే ట్రీట్ అన్నీ చాలా బాగున్నాయి. అంతా హైజీన్గా క్లియర్గా ఉంది. సో ఐ అప్రిషియేట్ ద సిన్సియర్ వర్క్. మేము ఇవాళ చెప్పినట్టు మేము ఇవాళ డొనేషన్స్ చేశాము. ఇట్ వాస్ వెరీ గుడ్. నా పేరు మనస్విని. నేను జీడిమెట్ల నుంచి వచ్చాము. సో యాజ్ మా చెల్లి చెప్పినట్టు నేను ఇక్కడ సెకండ్ టైం రావడం. సో మేమిద్దరం కలిసి చూసాము లైక్ డిసేబుల్ పర్సన్స్ హౌ దే ట్రీట్ అండ్ ఎట్లా ఉన్నారు. పాపం చూస్తే చాలా జాలేసింది. బట్ ఇలాంటి కార్యక్రమాలు ముందర నడవాలి అని నేను కోరుకుంటున్నాను. సో ఇట్స్ ఫైనల్లీ ఓవరాల్ మీ వర్క్కి చాలా హ్యాట్స్ ఆఫ్. దట్స్. హలో, నా పేరు సేతు మాధవ్. హైదరాబాద్ జీడిమెట్ల నుంచి వచ్చాను. ఇది రెండోసారి రావటం ఈ ఆశ్రమానికి. మొదటిసారి ఇప్పుడు బాగా ఉంది. మా అత్తి గారి ద్వారా ఇక్కడ అనాథ ఆశ్రమం మనుషులకి. నా పేరు డివిహెచ్ పద్మనాభరావు. నేను ఈ అమ్మా నాన్న అనాథాశ్రమానికి రావటం రెండోసారి. ఇక్కడ మొదటిసారి కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది. మా అమ్మా నాన్న గారి స్వర్గీయులైన మా అమ్మా నాన్నగారి పేరు మీద ఇవ్వటం జరిగింది. ఇలాంటి సహాయం చేయాలని ముందు కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.